Hi viewers, my good wishes to each and every individual who is watching this video and welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ వీడియో ఇంకా టెన్సెస్ మీద ఫోకస్ చేద్దామండి. బట్ ఈసారి ఇంకొంచెం అడ్వాన్స్డ్కి వెళ్దాం. నేను యాక్చువల్గా స్టూడెంట్స్ అందరూ అంటుంటారండి, రైట్ అంతా కూడా సింపుల్గా ఉంది సార్, అప్పర్ ఆఫ్ అంతా సింగులర్ అన్నారు, హీ షీట్ అన్నారు, లోవర్ ఆఫ్ అంతా ప్లూరల్ అన్నారు, వీ దే యూ అన్నారు, బాగానే ఉంది. బట్ మాకు ఇది గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంటుంది సార్ అన్నారు. దానికోసం మనం రిస్క్ తీసుకుని ఏం చేశానంటే, ఎస్ ఈజ్ ఫ్యామిలీ, ఈజ్ ఆర్, వాజ్ వర్, విల్ బి, దానికి ప్లేయింగ్ కలపండి. హ్యాజ్ హ్యావ్, హ్యాడ్, విల్ హ్యావ్, దానికి ప్లేడ్ కలపండి. ముందు దీన్ని యాజ్ని బీన్తో ఎక్స్టెండ్ చేయండి. హ్యాజ్ బీన్, హ్యావ్ బీన్, హ్యాడ్ బీన్, విల్ హ్యావ్ బీన్, దానికి ప్లేయింగ్ కలపండి అని చెప్పానండి. చెప్పిన అప్పటికీ ఇంకా కష్టంగా ఉంటున్న స్టూడెంట్స్కి నేను ఇంకేం చేశానంటే కలర్స్ యాక్షన్లోకి తీసుకొచ్చాను. రైట్, సో మనం ఏం చేద్దామంటేనండి, దీనికి మనం రెడ్ కలర్ ఇద్దాం. ప్లే, రెడ్ కలర్. దీనికి రెడ్ కలర్ ఎందుకు ఇచ్చానంటే దీనికి చాలా మల్టీ యూజెస్ ఉన్నాయి. ఈ సర్కిల్కి డేంజరస్ సర్కిల్ అనొచ్చు ఒక రకంగా. లైక్ ఎలాంటి అంటే చెప్పండి, రోజు చేస్తాడన్నాను. అసలు యాక్చువల్గా ఇది రోజుని కాదు, ఇంకా ఉన్నాయి. రోజు చేస్తాడు, ఫ్రీక్వెంట్గా చేస్తాడు, అప్పుడప్పుడు చేస్తాడు, తన మనసుకు నచ్చినప్పుడు చేస్తాడు, అలవాటు ప్రకారంగా చేస్తాడు, వారానికి ఒకసారి చేస్తాడు, నెలకోసారి చేస్తాడు, సంవత్సరానికి ఒకసారి చేస్తాడు, పుష్కరకాలానికి ఒకసారి చేస్తాడు. ఇది చేశాడు, ఇది చేస్తున్నాడు, చేస్తాడు, చేశాడు, చేస్తున్నాడు. మీరు ఇలా ప్రతి సెకండ్ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందేనండి. ఇలా కాకుండా ఇంకా న్యూస్ పేపర్ టైటిల్స్కి ఇదే వాడతారు, క్రికెట్ కామెంటరీకి ఇదే వాడతారు, కండిషన్ క్లాస్కి ఇదే వాడతారు, మూవీ నరేషన్ కూడా ఇదే వాడతారు. కాబట్టి దీన్ని నేను డేంజరస్ సర్కిల్ అన్నానండి. దానికోసం నేను దీనికి రెడ్ కలర్ ఇచ్చాను, ప్లే. ఈ పైన మీరు చూడండి ప్లేస్ రావాలి కదండి. ప్లేస్ ఏమైందంటే, ఎస్ అక్కడ నాకు మొత్తం రెడ్ కలర్ రావాలంటే దీన్ని మళ్ళీ వేరే కలర్ ఇస్తే బాగుందని చెప్పి రెడ్కి కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి బ్రిక్ రెడ్ కలర్ ఇచ్చాను. ఇటుక రాయి రంగు అండి. ప్లేస్, ఇదిగోండి ప్లే కలర్ రెడ్ మీకు క్లియర్ అయిపోయింది, ప్లేస్ క్లియర్ అయిపోయింది. తర్వాత ప్లేస్, ప్లేయింగ్ అన్నాను కదండి, ప్లేయింగ్. తర్వాత ప్లేడ్ అన్నాం కదా, ఇదేంటండి, ఇది కింగ్, ఇది జోకర్. ఎస్, ఇప్పుడు ప్లేయింగ్కి మనం ఇచ్చిన కలర్ ఏంటంటే గ్రీన్. ప్లేయింగ్. తర్వాత కింగ్కి మనం ఇచ్చిన కలర్ అంటే, కింగ్ అనగానే వాడికి ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనం రెగ్యులర్గా వాడే కలర్స్ కాకుండా, ఏది వైట్లు, రెడ్లు, బ్లూలు, ఎల్లోలు కాకుండా దానికి పర్పుల్ కలర్ ఇచ్చానండి. ఎస్, పర్పుల్ కలర్. తర్వాత ఎస్ దీనికి నేను బ్లూ కలర్ ఇచ్చానండి. ఎస్, ప్లేడ్. సో మీకు బ్లూ కలర్ చూడంగానే మీకు జోకర్ ప్లేడ్ అంటే వాడు ఎవడో కూడా మీద డిపెండ్ అవుతాడని. కింగ్ ప్లేడ్ చూడంగానే ప్లేడ్, వాడు ముందు చూసారు ఎవరు సపోర్ట్ లేదు, వాడు డైరెక్ట్గా వచ్చాడు, వాడు కింగ్ కదా, వాడు ఎవరు సపోర్ట్ అవసరం, వీడు జోకర్ కదా, ఎవడో ఒకటి సపోర్ట్ కావాలన్న ఒక మాట తీరుతో మీకు మొత్తం క్లారిటీ తీసుకురావడానికి ట్రై చేశానండి. సో రెడ్ కలర్, తర్వాత బ్రిక్ రెడ్, తర్వాత గ్రీన్ 1 2 3 4 5 6, తర్వాత పర్పుల్ కలర్. ఎస్, చక్కగా ఎస్ టాప్లో ఉందండి, కింగ్ లాగా ఉన్నాడు వాడు. ఎస్, తర్వాత ఏ కలర్ అండి, బ్లూ కలర్ 1 2 3. రైట్, ఈ కలరింగ్ అనేది చాలా ఫస్ట్లో నా ఇన్స్టిట్యూషన్లో నేను ఇలా తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ స్టూడెంట్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యారు కానండి. తర్వాత అంటుంటారు, సార్ మీరు కలర్తోనే చెప్పండి చాలా బాగుంది అన్న రోజులు నేను ఉన్నానండి. కాబట్టి అదే ధైర్యంతో నేను మీ ముందుకి ఈ టాపిక్ని తీసుకొస్తున్నాను. లిటరల్గా రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇది కనుక కష్టంగా ఉంటే ఇప్పుడు చూడండి, ఒక కెనాల్, ఒక కాలువ గుర్తుపెట్టుకోండి. కాలువకి అటువైపు ఇటువైపు గడ్డి ఉంటుంది, ఏదొకటి కాలువకి గడ్డి మధ్యలో నీళ్లు ఉంటాయి. ఎస్, ఇప్పుడు మీరు చూస్తే ఇదేంటండి, కాలువకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి గడ్డిలా కనబడుతుంది. మధ్యలో నీళ్లు బ్లూగా ఉండిపోయినా కూడా మనం డ్రా చేసేటప్పుడు బ్లూగా డ్రా చేస్తాం కాబట్టి అయిపోయింది. ఒక కెనాల్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎస్ ఈ 3 rows అయిపోతున్నాయండి. ఎస్, ఇటు వచ్చేసరికి ఇంక్ ఫామ్ గుర్తొస్తుంది, ఇక్కడ మనకి జోకర్ గుర్తొస్తాడు, మళ్ళీ ఇక్కడ మనకి ఇంక్ ఫామ్ గుర్తొస్తుందండి. సో చూడండి ఎంత సింపుల్గా ఈ షీట్ను గుర్తుపెట్టుకోవచ్చు, కలర్తో సహా గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ నుంచి కలర్తోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎస్, రెడ్ కార్నర్లో ఉంది, బ్రిక్ రెడ్ కార్నర్లో ఉంది, గ్రీన్ది 1 2 3 4 5 6 ప్లేసెస్లు ఉన్నాయి. వీడి రింగ్ ఫింగరే కదండి కింగ్. వెరైటీ కలర్ పర్పుల్, ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఏంటండి ఇక్కడ బ్లూ కలర్. ఎస్ 1 2 3. ఒకవేళ మీకు గనక ఎస్ ఇంకా కష్టం అనిపిస్తే బేసికల్గా ఇంకా ఎట్లా అంటేనండి, మీరు ప్రతిసారి రిపీటెడ్గా అనుకుంటూ పోతామే ఇట్లా ఒక్కొక్క వెర్బ్ని తీసుకుంటూ. ఏది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వాడాలి నేను. టేక్, కార్నర్, టేక్స్, బ్రిక్ రెడ్ కలర్, కార్నర్, టేకింగ్, గ్రీన్ కలర్ 1 2 3 4 5 6 ప్లేసెస్. టుక్ వీడు కింగ్, పర్పుల్ కలర్. టేకెన్
బ్లూ కలర్. చూడండి అక్కడ టేక్ రెడ్, టేక్స్ బ్రిక్ రెడ్, టేకింగ్ గ్రీన్ కలర్, టుక్ ఎస్ పర్పుల్ కలర్, టేకెన్ బ్లూ కలర్. ఇక్కడ ఉన్న టుక్ని ఏది ఇక్కడ ఉండాల్సిన టుక్ని మీరు ఇక్కడ కనుక పెట్టి దానికి బ్లూ కలర్ ఇచ్చారంటే మాత్రం ఎస్ మనం ఫూల్స్ అయినట్టేనండి. అలాగే ఇక్కడ ఉండాల్సిన టేకెన్ ఎస్ ఏది జోకర్గా ఉండాల్సిన టేకెన్ ని కింగ్ గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా డేంజరే. అట్లాగే మేక్ ఏది కలర్ అండి రెడ్స్, తర్వాత మేక్స్ బ్రిక్ రెడ్స్, మేకింగ్ 1 2 3 4 5 6 ప్లేసెస్ లో ఉంది. తర్వాత కింగ్ లాంటి మేడ్ ని ఇక్కడ పెడదాం, జోకర్ లాంటి మేడ్ ని ఇక్కడ పెడదాం. సో ఈ కలర్స్ ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కష్టం అనిపించినా కూడా కొద్దిగా పోరాడండి. నా సైడ్ నుంచి నేను చాలా క్లియర్ గా నేను ఫైట్ చేస్తున్నాను. ఒకరి షీట్ ఏది ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ లో కొందరికి అర్థమవుతుంది, తర్వాత నేను సపరేట్ చేసి మాట్లాడినప్పుడు ఇంకొందరికి అర్థమవుతుంది, ఇప్పుడు నేను కలర్ ఇచ్చి మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళకి అర్థమవుతుంటది. ఇప్పటికీ కూడా అర్థం కాలేదంటే కొద్దిగా ఆలోచించాల్సిందేనండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో కొద్దిగా ఆలోచించాల్సి, మీ సైడ్ నుంచి కొద్దిగా అలర్ట్నెస్ అవసరం. ఎస్ ఎందుకంటే కార్నర్ ప్లే, అఫ్ కోర్స్ నేను ఈ హ్యాండ్ ఇచ్చేయాలి, ప్లే కార్నర్, ప్లేస్ కార్నరే, ప్లేయింగ్ 1 2 3 4 5 6 ప్లేసెస్, ప్లేడ్ ఇక్కడ, ఇంకో ప్లేడ్ ఇక్కడ. మీకు ఇంకా ఎలా అంటేనండి ఎస్ ఈజ్కి ఒక మీనింగ్ ఉంది. హీఈస్ హియర్ అంటే వాడు ఇక్కడ ఉన్నాడు అన్నట్టు. ఎస్ ఇప్పుడు హీఈస్ ప్లేయింగ్ అంటే వాడు ఏదో చేస్తున్నట్టు. సో ఈజ్ ఫ్యామిలీకి కలర్ లేకుండా ఉన్న ఈజ్ వచ్చినప్పుడు ఒక మీనింగ్, కలర్తో ఉన్నప్పుడు వేరే మీనింగ్. అలాగే హ్యాజ్ కూడా కలర్ లేనప్పుడు ఒక మీనింగ్, బ్లూ కలర్తో ఉన్నప్పుడు వేరే మీనింగ్. అలాగే హ్యాజ్ బీన్కి కూడా ఇక్కడ కలర్ లేనప్పుడు ఒక మీనింగ్, గ్రీన్ కలర్తో ఉన్నప్పుడు ఒక మీనింగ్ అని ఇలా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఇది మేము ఎలా ఐడెంటిఫై చేయాలని కొంతమంది స్టూడెంట్స్ అడగడం నేను విన్నానండి. ఎస్ అది ఫేస్ చేశాను. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, దిస్ రూమ్ హ్యాస్ 4 విండోస్ అంటే హ్యాస్ పక్కన 4 విండోస్ అని ఉంది. 4 విండోస్ అనేది వెర్బ్ కాదు కదండి. అంటే హ్యాస్ పక్కన 4 విండోస్ అని కనపడంగానే ఓహో కలిగి ఉన్నాడు, ఇక్కడ బ్లూ కలర్ లేదు అంతే. ఇప్పుడు చూడండి ఈ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ వర్క్ అన్నామంటే హ్యాస్ పక్కన బ్లూ కలర్ వెర్బ్ ఉంది అంటే ఇది రీసెంట్ గా చేసిన పని. అట్లా హ్యాస్ పక్కన ఇమ్మీడియట్ గా ఒక వెర్బ్ ఏది బ్లూ కలర్ లో కనుక కనపడకపోతే, V3లో కనుక కనపడకపోతే మీరు కన్ఫర్మ్ అయిపోండి అది ఏమని, ఇది కలిగి ఉన్న విషయం. ఒకటికి హ్యాస్ అయితే మందికి హ్యావ్, ఒకటికి హ్యాడ్ అయితే మందికి కూడా హ్యాడే, ఒకటికి విల్ హ్యావ్ అయితే మందికి కూడా విల్ హ్యావే, ఒకటికి ఈజ్ అయితే మందికి ఆర్, ఒకటికి వజ్ అయితే మందికి వర్, ఒకటికి విల్ బి అయితే మందికి విల్ బి. ఎన్ని జంటలు అనుకున్నావు, ఈ జంటలను విడగొట్టొద్దు అనుకున్నావు, ఏ జంటని విడగొద్దండి. ఈజ్ అనగానే ఆర్, ఆ జంటను విడగొట్టొద్దు అంతే, జంట పెయిర్ అంతే. హ్యాజ్ అనగానే హ్యావ్, జంటను విడగొట్టొద్దు, హ్యాజ్ అనగానే హ్యావ్. జంటని వాడినందుకు కూడా కొద్దిగా నాకు హెల్ప్ అయింది. స్టూడెంట్ సరదాగా హీజ్కి జంట అంట, ఆర్ అంట, అలా అలా ఏదో సరదాగా మాట్లాడుతూ దాని మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఎస్ ఇలా నేను కలర్స్తో చేసింది లాస్ట్ ప్రయోగం అండి. చాలా సక్సెస్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏరియా చూడంగానే రెడ్ కలర్ కనపడాలి, ఇది చూడంగానే ఒక కెనాల్ కనపడింది అంటే చక్కగా ఎస్ గ్రీన్ కలర్ మధ్యలో బ్లూ కలర్, ఈ రెండు చూసేదామో గడ్డి ఇదేమో నీళ్ళు అనుకుంటే చక్కగా పోద్ది. టాప్ లో మాత్రం ఎస్ పర్పుల్ కలర్, ఇది కింగ్ కి సపరేట్ కలర్ ఇచ్చారు అని సపరేట్ గా గుర్తు పెట్టుకుంటే పని అయిపోతుంది అండి. సో నేను ఈ కలర్స్ తో చేసినటువంటి ఈ ప్రయోగం మీకు చాలా 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 హెల్ప్ అవ్వాలని నేను ఆశిస్తున్నానండి. ఎస్ కొన్నిసార్లు అంటేనండి ఈ ప్లేకి ప్లేస్ ఉస్సని సౌండ్ ఎలా వస్తుంది అంటుంటారు. ఎస్ దానికి ఒక్కోసారి ప్లే అనే వెర్బ్ ఫామ్ కి ఎస్ కలిపితే వస్తుందండి. ఒకసారి ప్లే అనే కొన్ని వెర్బ్స్ కి ఈఎస్ కలపాలి. ఇప్పుడు గో ఉందనుకోండి ఆ ఉస్సు సౌండ్ రావాలంటే ఈఎస్ కలపాలి. కొన్ని వెర్బ్స్ కి ఇప్పుడు ఫ్లై ఉందనుకోండి దానికి ఉస్సు సౌండ్ రావాలంటే వై కట్ చేసి ఐఈఎస్. ఇది కొంతమంది అడిగారండి, దానికి కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎస్ మామూలు ఒక్కొక్క వెర్బ్ కాము ఎస్ కలిపితేనే వచ్చేస్తుంది ఈ ఉస్సు సౌండ్. తర్వాత కొన్ని వెబ్స్ కి కొన్ని గో అనే దానికి లేదా టీచ్ అనే దానికి లేదా వాచ్ అనే దానికి ఇలాంటి వాటికి ఈఎస్ కలిపితే వస్తుందండి ఈ ఎస్ సౌండ్. కొన్ని వాటికి మాత్రం వై కట్ చేసి, ఇది ఫ్లై ఉందనుకోండి వై కట్ చేసి ఐఏఎస్ కలపాలి, ఫ్లైస్ అవుద్ది. క్రై ఉందనుకోండి సిఆర్వైఎస్, వై కట్ చేసి ఐఏఎస్ పెట్టాలి, క్రైస్. అట్లా ఎస్ ఇది తెలియగానే రెండోది ఉస్ అండి, మూడోది ఇన్ఫార్మ్ అండి, నాలుగోది కింగ్, ఐదోది జోకర్. మీరు ఇమ్మీడియట్ గా ఎస్ ఈ కలర్స్ తో మీరు ప్రాక్టీస్ చేసి ఇది చూడంగానే గ్రీన్, ఇది చూడంగానే బ్లూ, ఎస్ చూడంగానే పర్పుల్, ఈ కార్నర్ చూడంగానే రెడ్. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా వీల్ పక్కన రెడ్ ప్లే ఉంది, ప్లేస్ లేదు కదండి. ప్లేస్ ఉంటే నేను అక్కడ బ్రిక్ రెడ్ ఇచ్చేవాడిని, రెండు చోట్ల కూడా ప్లే ఉంది, ప్లే కాబట్టి రెడ్ కలర్ బ్రిక్ రెడ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో మీరు ఇమ్మీడియట్ గా ఈ కలర్స్ ని మీరు బాగా డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేసి మీ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ఎస్ దీనికి సంబంధించి ఇంకా ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ ఆ నెక్స్ట్ క్లాస్ లో ఏది కలర్స్ ఇవే కలర్స్ తో ఉంటాయా లేకపోతే ఇంకా తర్వాత ఇంకేమైనా అటాచ్మెంట్స్ ఉంటాయా అనే దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు మీకు సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ మీకు అర్థమవుతాయండి. ఆ క్లాస్ ని నేను వెరీ సూన్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఎస్ ఈ క్లాస్ కనుక మీకు నచ్చితే, ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఆ రకంగా yes, ఈ కంటెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అయ్యేట్టుగా మనం ప్రయత్నం చేద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.